హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోడీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో మలయాళంలో లేటెస్ట్గా రిలీజ్ అయిన హలో మమ్మీ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి గారు లీడ్ రోల్లో నటించారు. ఈ మూవీ జోనర్ వచ్చేసి హర్రర్ కామెడీ. నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా. హర్రర్ మూవీస్ అంటే మీకు తెలిసిందే కదా, నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ అని. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే షార్ట్ అండ్ స్వీట్గా ఈ మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఈ మూవీలో హీరోయిన్ని పెళ్లి చూపుల్లో చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడండి. ఆ తర్వాత ఇల్లరికం అల్లుడుగా వెళ్తాడు హీరోయిన్ వాళ్ళ ఇంటికి. అక్కడికి వెళ్తే హీరోయిన్ వాళ్ళ అమ్మ అక్కడ దెయ్యంగా తిరుగుతూ ఉంటుంది. ఇది హీరోయిన్ కి తెలిసి కూడా హీరోయిన్ పెళ్లి చేసుకుని ఉంటుంది. ఆ తర్వాత అతను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మూవీ. ఇంకా మొదలెడదామా? చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇదిగో ఇప్పుడు ప్రశాంతంగా నాకేం తెలీదు అన్నట్టు స్పెట్స్ వేసుకొని బుక్ చదువుతూ ఉంటుంది కదా, ఈమె మన మూవీలో హీరోయిన్ పేరు స్టెఫీ చదువుతూ ఉంటే ఇంటి బయట నుంచి ఒక 4 ఆత్మలు స్టెఫీ మీద అటాక్ చేయడానికి వస్తాయి. కానీ స్టెఫీ దగ్గర ఉన్న పవర్ వాళ్ళనే అంతం చేస్తుంది. ఆశాబా అనే ఒక అతను ఆత్మల్ని పంపించుంటాడు. ఆ ఇంట్లో ఉన్న ఆత్మల్ని తీసుకురమ్మని చెప్పి స్టెఫీ వల్ల ఇంట్లో ఉన్న ఆత్మని ఈ రోజు నా వల్ల తీసుకురావడానికి అవ్వకపోవచ్చు, ఏదో ఒక రోజు నిన్ను నేను తీసుకొస్తా, హలో మమ్మీ అని అంటాడు. ఇప్పుడే మూవీ టైటిల్ కార్డ్ పడుతుంది. కట్ చేస్తే ఈ బార్ లో ఈ కాంట్రాక్ట్ రౌడీ తన పని పూర్తి చేసుకోవడానికి ఒక అతని దగ్గర డబ్బు తీసుకుంటున్నాడు. అయితే డబ్బు తక్కువగా ఉండడంతో ఇతను అతనితో గొడవ చేస్తున్నాడు. ఇద్దరి మధ్య ఫుల్ ఫైట్ నడుస్తుంది. ఈ గ్యాప్ లోనే మూవీలో మన హీరో కాంట్రాక్ట్ రౌడీ దగ్గరికి వెళ్ళి, నీ వల్లనే నా బీర్ కింద పడిపోయింది, ఇదే బ్రాండ్ లోనే ఇదే క్వాంటిటీలోనే నాకు ఒక బీర్ తీసివ్వండి అని అంటే కాంట్రాక్ట్ రౌడీకి కోపం వచ్చి వాళ్ళ మనుషులతో హీరోని కొట్టమంటాడు. దాంతో హీరో కాంట్రాక్ట్ రౌడీ తల మీదే బీర్ బాటిల్ కొట్టి అక్కడి నుంచి పరిగెత్తేస్తాడండి. మిగతా వాళ్ళు ఇతను వెనకాలే వచ్చేస్తారని చెప్పి హీరో పేరు ఆనంద్. నెక్స్ట్ డే ఆనంద్ వాళ్ళ ఇంట్లోకి ఈ బార్ ఓనర్స్ వచ్చేసి, నీ కొడుకు చేసిన రచ్చ వల్ల సేల్స్ అంతా దెబ్బతినింది, మీరే ఎలాగైనా నష్టపరిహారం మీరే చెల్లించాలని ఆనంద్ వాళ్ళ నాన్ననంటే, ఆనంద్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని ఇంతకుముందు మీరు చేసేవాళ్ళు, ఇప్పుడు మీ కొడుకు చేస్తున్నాడు, ఎక్కడ పోతుంది బ్లడ్ అని ఆనంద్ని తిడుతుంది. ఏమండి వీడు ఎప్పుడు మారుతాడో ఏంటో అని ఎప్పుడు చూసినా ఆనంద్ గురించి ఆలోచిస్తుంటుంది అమ్మ. కనీసం పెళ్ళైనా చేస్తే మారుతాడేమో అని ఆనంద్ వాళ్ళ అమ్మ నాన్న ఆనంద్కి పెళ్లి చేయాలనుకుంటారు. బట్ ఆనంద్కి మాత్రం ఇంకా పెళ్లి చేసుకోవాలని లేదు. ఇంకా కొంచెం లైఫ్లో బాగా సెటిల్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. అండ్ అది కాకుండా ఇంట్లో అమ్మ నాన్న దగ్గర మంచి పేరు తెచ్చుకుని ఈ విషయం ఆనంద్ అతని ఫ్రెండ్తో చెప్తే, అరే మామ, ఇంట్లో మంచి పేరు అనేది అంత ఈజీగా మనలాంటి వాళ్ళకి రాదురా, ఐడియా మావా, నేను ఒక అమ్మాయి ప్రొఫైల్ చూసి పెట్టాను, నువ్వు అమ్మాయిని చూడడానికి వెళ్ళు, నువ్వు ఆ అమ్మాయిని రిజెక్ట్ చేయడం కాదు, ఆ అమ్మాయే నిన్ను రిజెక్ట్ చేసేస్తుంది, అలాంటి అమ్మాయితోను ఆ అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేసిందనుకో నీకు ఒక 6 months టైం దొరుకుతుంది, 6 months నీ దగ్గర పెళ్లి మాట ఎత్తురు, ఈ గ్యాప్ లో నువ్వు ఇంట్లో మంచి పేరు తెచ్చుకోవచ్చు అని అంటాడు. మావా, నువ్వెప్పుడు నా మంచి గురించి ఆలోచిస్తావరా, చెప్పరా, ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏంటో చెప్పు అంటే, ఆ అమ్మాయి పేరు స్టెఫీ, ఆ అమ్మాయికి అమ్మ లేదురా, చనిపోయింది, ఆ అమ్మాయి ఒక ప్రొఫెసర్ కూతురు, కానీ నువ్వు మీ నాన్న గురించి నీకు తెలిసిందే కదా, స్టెఫీకి సైంటిస్ట్ అవ్వాలనేదే గోల్, కానీ నీకు పెట్ షాప్ బిజినెస్ అని కుక్కల్ని పెంచుకుంటున్నావు, నీకు ఆ అమ్మాయికి అస్సలు సెట్ అవ్వదు, అందుకే మావా నేను వెతికి ఇలాంటి అమ్మాయిని నీకు సెలెక్ట్ చేశాను, ఆ అమ్మాయి నిన్ను ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తుంది పోని. నెక్స్ట్ డే పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారు. మార్నింగ్ 10:30 అయిపోయింది మావా, ఇంకా 2 నిమిషాలు మాత్రమే నేను ఉంటా, నా రేంజ్ ఏంటో తెలుసు కదా, నేను ఎవరి కోసం వెయిట్ చేసే రకం కాదు, 2 నిమిషాల లోపు ఆ అమ్మాయి రాకపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అని ఫోన్ పెట్టేస్తాడు. కొంతసేపటికి స్టెఫీ ఎక్కడికి వస్తుంది, అందంగా రెడీ అయ్యి. స్టెఫీ క్యాజువల్ గానే వచ్చింటుంది ఫార్మాలిటీకి. స్టెఫీని ఫస్ట్ టైం చూడంగానే ఆనంద్కి నచ్చేస్తుందండి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఈ అమ్మాయిని నేను రిజెక్ట్ చేయడం ఏంటి, నేను ఓకే చెప్పేస్తాను అని మనసులో అనుకుని, హాయ్ అండి నా పేరు ఆనంద్, మీ పేరు స్టెఫీ కదా, నాకు తెలుసు మీకు సైంటిస్ట్ అవ్వాలనేదే గోల్ అంట కదా, అయిపోతారులేండి, అందంగా ఉన్నారు కదా అని అంటాడు. అతను చెప్పే మాటలన్నీ కొంచెం క్రేజీగా అనిపిస్తుంది స్టెఫీకి. దాంతో ఏంటండి మొహం మీద కొంచెం గాయమైంది అని స్టెఫీ ఆనంద్తో అంటే, అదా నిన్న రాత్రి బార్లో ఒక చిన్న గొడవ అయింది అని అంటాడు. ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాడు, నచ్చారండి అని స్టెఫీ అంటుంది. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే పక్కనే ఒక అతను డిటెక్టివ్ లాగా వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడండి. ఇతని పేరు మూవీలో మెన్షన్ చేయలేదు, మనం డిటెక్టివ్ అనే పిలుచుకుందాం. యాక్చువల్లీ నేను మిమ్మల్ని రిజెక్ట్ చేయాలనే ఇక్కడికి వచ్చాను అని స్టెఫీతో ఆనంద్ అంటే, స్టెఫీ మనం ఇప్పుడే కదా చూసుకున్నాం, ఇంకా కొన్ని రోజులు మనం కలిసి ఉంటాం, ఈ లోపు ఏదో ఒక డిసిషన్ తీసుకుందాం అని అంటుంది. ఆనంద్ నేరుగా అతని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, మావా మంచి అమ్మాయిని నాకు సెలెక్ట్ చేసావరా, నాకు అమ్మాయి చాలా బాగా నచ్చేసిందిరా అంటే, ఆగు
నువ్వు ఆ అమ్మాయికి నచ్చాలి, అది ఇంపార్టెంట్. నువ్వు ఆ అమ్మాయికి నచ్చే ఛాన్సే లేదు అని అంటే నువ్వు ఎప్పుడు ఇంతే నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉంటావని పెళ్లి చూపుల ఐడియా లాగా ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసే ఐడియా కూడా ఇవ్వచ్చు కదరా అని అంటాడు. ఇంతకుముందు ఒక డిటెక్టివ్ గురించి చెప్పాను కదా, ఇతను స్టెఫీ వాళ్ళ ఇంటి పక్కనే ఉండి స్టెఫీ వాళ్ళ ఇంటిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడండి. ఈ డిటెక్టివ్ ఎవరు, ఇతను చేస్తున్న పని ఏంటి, ఇదంతా మీకు ముందు తెలుస్తుంది, వెయిట్ చేయండి. స్టెఫీ ఆనంద్ వీళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటారు. ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. స్టెఫీ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే పెళ్లి చేసుకున్న అబ్బాయి ఇంటికే ఇల్లరికం అల్లుడుగా రావాలి అండ్ వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న రూల్స్ ని పాటించాలి, ఇంతే. ఇదంతా ఆనంద్ వాళ్ళ నాన్నతో డైరెక్ట్ గా చెప్పకుండా అతని ఫ్రెండ్ని పిలిపించి, మావా నువ్వు ఎలాగైనా మా నాన్నతో మాట్లాడరా అని అంటే అతని ఫ్రెండ్ ఆనంద్ వాళ్ళ నాన్నతో, అంకుల్ ఇంతకు ముందు మేము ఒక అమ్మాయిని చూసాము, ఆ అమ్మాయికి మనోడు నచ్చాడు, మనోడికి ఆ అమ్మాయి కూడా నచ్చేసింది, ఇద్దరు మంచి అండర్స్టాండింగ్ లో ఉన్నారు, ఇద్దరికి పెళ్లి చేస్తే చూడడానికి కూడా బాగుంటారు, కాకపోతే ఒకే ఒక కండిషన్ అంకుల్ అని అంటాడు. కండిషన్ ఏంటి? కొంపదీసి ఎదురు కట్నం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అంటే, చచ్చా అలా ఏం లేదు అంకుల్, మనవాడు వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఉండాలంట పెళ్ళైన తర్వాత అని అంటాడు. సర్లేపా, మావాడు ఎలాగో ఇంట్లో భారంగానే ఉన్నాడు, మాకు కూడా ఈ గొడవలో వాడి దరిద్రం పోతుందంటే నాకు కూడా హ్యాపీనే, సర్లే ఆ అమ్మాయి వాడికి నచ్చిందని చెప్పావు కాబట్టి చూద్దాంలే అని చెప్తాడు. ఆనంద్ వాళ్ళ అమ్మ, రే ఒక అమ్మాయినే కదా చూసావు, ఇంకా ఒక 2-3 అమ్మాయిలు చూడు, ఆ తర్వాత డిసైడ్ చెయ్యు అంటే, నాలాంటి వాళ్ళకి ఇలాంటి అమ్మాయి దొరికిందంటే అదృష్టం చేసుకోండాలి మా, ప్లీజ్ మా ఒప్పుకోండి మా అని అమ్మకి సోప్ వేస్తాడు. అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, ఏమండి ఆ అమ్మాయి నచ్చిందంట అండి ఏదో ఒకలాగా ఫైనల్లీ వాళ్ళ నాన్న ఒప్పుకునేలా చేస్తుంది. స్టెఫీ ఆనంద్ దగ్గర, నా గురించి నీకు తెలుసు, మా నాన్న గురించి నేను చెప్పలేదు కదా అని స్టెఫీ వాళ్ళ నాన్న గురించి చెప్తుంది. స్టెఫీ వాళ్ళ నాన్న 5 గంటలకే లేచేస్తారు, డిసిప్లైన్ గా 5 గంటలకు లేచి ఎక్సర్సైజ్ చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాడు, అన్నిట్లోనూ పర్ఫెక్ట్ గా ఉండాలి, మ్యాథ్స్ ప్రొఫెసర్ కాబట్టి. ఇదంతా స్టెఫీ ఆనంద్ తో చెప్పిన తర్వాత ఆనంద్ స్టెఫీ చెప్పిన దానికల్లా, నువ్వు ఏం చెప్పినా నేను వింటాను, నువ్వు చెప్పిందల్లా చేస్తాను అని అంటాడు. తను పెట్టిన కండిషన్ ఇదంతా నాకు పెద్ద ప్రాబ్లమే కాదు, నేను చూసుకుంటానని. ఆ తర్వాత నెక్స్ట్ డే వీళ్ళ షాప్ లో ఆనంద్ దగ్గరికి ఒక డిటెక్టివ్ గురించి చెప్పాను కదా, అతను వచ్చి ఒక చిన్న పేపర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ పేపర్ లో నువ్వు ఒక డెసిషన్ తీసుకుంటున్నావు, బాగా ఆలోచించి డెసిషన్ తీసుకో అని రాసి ఉంటుంది. ఏంటయ్యా ఇది ఇలా రాసి వెళ్ళాడేంటి అని ఆ పేపర్ ని చూసి, ఎవడు కొంచెం తేడాగా ఉన్నాడు అని అనుకుంటారు. ఆ రోజు ఈవినింగ్ ఆనంద్ వాళ్ళ ఇంట్లో ఆనంద్ పెళ్లి గురించి డిస్కస్ చేస్తారు. మంచిదో చెడ్డదో ఆనంద్కి నచ్చింది కాబట్టి అతనికి నచ్చిన దాన్ని మనం ఎందుకు కాదనాలి, మనం పెళ్లికి ఓకే చెప్దామని నెక్స్ట్ డే పెళ్లి చూపులకు వెళ్ళాలని ఫ్యామిలీ మొత్తం డిసైడ్ అవుతారు. ఆనంద్కి చాలా హ్యాపీ. దీంతో స్టెఫీతో మాట్లాడతాడు, మా ఇంట్లో అంతా ఓకే, రేపే మీ ఇంటికి వస్తున్నాము అని అంటాడు. ఆనంద్కి స్టెఫీ పెట్టిన కండిషన్స్ అన్నీ ఓకే అండి, కానీ ఒకటి కొంచెం ప్రాబ్లంగా ఉంది. అదేంటంటే ఆనంద్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండడం. సర్లే నీకోసం వస్తా బేబీ అని ఫోన్లోనే ప్రేమించుకుంటారు, ఐ మీన్ మెసేజెస్ ఇమోజీస్ లో. కొంతసేపటికి స్టెఫీ ఏం మెసేజ్ చేయకుండా అయిపోతుంది. దాంతో ఆనంద్ కోపం వచ్చి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, అరే ఏంట్రా ఇది, అమ్మాయి ఏం మెసేజ్ చేయట్లేదు అని అంటే, అమ్మాయి అన్న తర్వాత చిన్న కోపాలు కామన్, మెసేజ్ చేస్తుందిలే వెయిట్ చేయి అని అంటాడు. ఆ తర్వాత ఆనంద్ స్టెఫీతో, ఎందుకను నాతో ఇప్పుడు సరిగ్గా మెసేజ్ చేయట్లేదు, ఏమైంది, ఇష్టం ఉంటే ఇష్టం ఉందని చెప్పు, లేదని చెప్పు, నేను ఇంకొక అమ్మాయిని చూసుకుని నీకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతాను అని అంటాడు. దాంతో స్టెఫీ ఆనంద్ని కలవాలని చెప్పి నెక్స్ట్ డే కాఫీ షాప్ పిలిపించి, నేను ఒక ఇంపార్టెంట్ విషయం నీతో చెప్పాలి, ఈ విషయం నీకు చెప్పకుండా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఇంపార్టెంట్ మ్యాటరా, ఏంటది అంటే, అది మా అమ్మ ఇంకా నా దగ్గరే ఉంటుంది, మా ఇంట్లోనే ఉంటుంది అని అంటుంది స్టెఫీ. మీ అమ్మ చనిపోయింది కదా? చనిపోయింది, కానీ మా అమ్మ మాతోనే ఉంటుంది అని అంటుంది. సర్లే, అమ్మ జ్ఞాపకాలు ఇంకా ఇంట్లోనే ఉన్నట్టున్నాయి, అందుకే అమ్మ ఇంట్లోనే ఉన్నట్టుగా ఊహించుకుంటుంది అని అనుకుని ఆనంద్, ఓహో అలాగా, ఉంటే ఉండని, ఇంకా హ్యాపీనే కదా, అమ్మ మనతో పాటు కలిసి ఉంటే నాకేం ప్రాబ్లం లేదు అని అంటాడు. దీంతో స్టెఫీ, ప్రాబ్లం అంతా నాకు కాదు, మా అమ్మకి నువ్వు నచ్చలేదు అని చెప్తుంది. అమ్మకి నేను నచ్చలేదా? సర్లే ఏదో ఒకటి నేనే చెప్పి కన్విన్స్ చేస్తానులే, మీ ఇంట్లో వచ్చి మీ అమ్మకు నచ్చినలాగానే డిసిప్లైన్ గా ఉంటాను అని అంటాడు. మా అమ్మ చనిపోయిన తర్వాత కూడా మా అమ్మ ఆత్మ ఇంట్లోనే ఉంటుంది, మా అమ్మ ప్రెజెన్స్ మాకు కనిపిస్తుంది అని అంటే, ఏం పర్లేదు, మీ అమ్మ మా అమ్మ లాంటిది, మీ అమ్మకి నేను నచ్చకపోయినా ఏదో ఒకటి నచ్చజెప్పి నచ్చేలా చేస్తానులే అని అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత
ఆనంద్ అతని ఫ్రెండ్ దగ్గర అరే మామ ఏంట్రా ఇది ఆ అమ్మాయి ఇలా చెప్తుంది అంటే ఆ అమ్మాయి నిన్ను ఎలాగోలాగా వదిలించుకోవాలని రీజన్ చెప్తున్నట్టుంది, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ అవ్వద్దు అని చెప్పడంతో ఆనంద్ అన్నిటికీ ఓకే చెప్తాడు. స్టెఫీకి ఫోన్ చేసి మనోడికి తెలియదు కదా లోపల ఉన్నది నిజంగానే అమ్మ ఆత్మనే. స్టెఫీ వాళ్ళ నాన్నతో ఆనంద్ గురించి మాట్లాడుతుంటే ఇంట్లో ఉన్న వస్తువులంతా గడగడా షేక్ అయిపోతాయి. దీంతో స్టెఫీకి అబ్బాయి నచ్చాడు, మీ అమ్మకి ఏమైందో అని స్టెఫీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని తిట్టుకుంటాడు. ఆ తర్వాత ఆనంద్ వాళ్ళ అమ్మ నాన్న ఫ్యామిలీ మొత్తం స్టెఫీ వాళ్ళ ఇంటికి వస్తారు, ఇల్లుని చూస్తారు, అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. ఆనంద్ అలాగే స్టెఫీ కిచెన్ లోకి వెళ్ళి ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు ఇది ఇంత దూరం వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజానికి నిన్ను చూడంగానే ఫస్ట్ టైం నువ్వు నాకు నచ్చావు, అందుకనే నేను ఇంత దూరం దీన్ని తీసుకొచ్చానని స్టెఫీ ఆనంద్తో అంటుంది. మొత్తం అందరూ కలిసి పెళ్లికి డేట్ ఫిక్స్ చేసి మాట్లాడి వెళ్ళిపోతుంటే వీళ్ళకి ఇచ్చిన కాఫీ కప్పులు గడగడగడా అని షేక్ అవుతుంది. అమ్మకి పెళ్లి నచ్చకపోవడం వల్లే ఇలా చేస్తుందని స్టెఫీ అనుకుని ఎలాగోలాగా మేనేజ్ చేసి ఏం కాలేదులేనని వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తుంది. తిరిగి వాళ్ళు ఏదో శబ్దం వచ్చిందని వెనక్కి వస్తే తర్వాత ఇద్దరికి చర్చ్ లో పెళ్లి జరుగుతుంది. ఇద్దరికి పెళ్లి ఓకేనా అని చర్చ్ ఫాదర్ అడిగితే చర్చ్ డోరు గడగడగడా అని షేక్ అవుతుంది. దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ జస్ట్ అది గాలి అనుకుంటారు, కానీ స్టెఫీకి మాత్రమే తెలుసు అది వాళ్ళ అమ్మ ప్రెజెన్స్, వాళ్ళ అమ్మకి పెళ్లి నచ్చకపోవడం వల్ల ఇలా చేస్తుందని. చేస్తే ఇంకోవైపు మూవీ స్టార్టింగ్ లో ఆశాబా అనే ఒక వ్యక్తి గురించి చెప్తాను కదా, ఇతను ఒక మంత్రవాది. ఇప్పుడు స్టెఫీ వాళ్ళ అమ్మ ఆత్మని పట్టుకోవాలని చెప్పి మంత్రాలు చదువుతూ ఉంటాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఫస్ట్ గా స్టెఫీ ఆనంద్ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే ఇంట్లో టీ గ్లాసులు కింద పడడం, బయట నుంచి వస్తుంటే కుక్కలను వీళ్ళని చూసి అరవడం, ఇదంతా స్టెఫీ వాళ్ళ అమ్మ ప్రెజెన్స్గా స్టెఫీ భావించి అమ్మ ప్లీజ్ మాకిద్దరికి పెళ్ళి అయిపోయింది, నువ్వు యాక్సెప్ట్ చేయి, ఎందుకని నువ్వు ఇలా ఉంటున్నావు అని స్టెఫీ వాళ్ళ అమ్మని ప్రార్థిస్తుంది. పెళ్లి చేసుకున్నందుకే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటే ఇంకా ఇద్దరు ఫిజికల్ గా కలిస్తే ఇంకా ఏం జరుగుతుందని స్టెఫీ భయపడి ఆనంద్తో మనం ఇద్దరం ఇప్పుడే ఒకటిగా కలవడం వద్దు, మనం కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం, నా స్టడీస్ పూర్తయ్యేంత వరకు ఇదంతా ఏం వద్దు అని స్టెఫీ ఆనంద్తో అంటే ఆనంద్ మాత్రం అస్సలు ఆగడు. ఏంటి బేబీ పెళ్ళి అయిపోయింది కదా, అయినా స్టడీస్కి దీనికి సంబంధం ఏంటి, దీనికి నువ్వేం లింక్ చేయొద్దు అని స్టెఫీని వెళ్ళి హగ్ చేసుకుంటే కంటికి కనిపించని శక్తి ఆనంద్ని అటాక్ చేస్తుంది. ఆనంద్ పై నుంచి వచ్చి కింద పడతాడు. దీంతో ఏంటది నన్ను అటాక్ చేసింది అంటే స్టెఫీ చెప్పా కదా మా అమ్మకు నువ్వు నచ్చలేదు, అందుకనే మన ఇద్దరం ఒకటవడం మా అమ్మకి కోపం తెప్పిస్తుంది, ఇలా చేసింది అని అంటుంది. దాంతో ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఒక్కసారిగా అలా గాల్లో తేలుతుంది. అమ్మ ప్లీజ్ నన్ను వదిలే, పాపం ఆనంద్ మంచివాడుమా, యాక్సెప్ట్ చేయమా, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, ఇది మన ఇల్లు కూడా కాదు అని అంటే ఎక్కడున్న సామాన్లు అక్కడ మళ్ళీ వెళ్ళి ఆటోమేటిక్గా సెట్ అయిపోతే ఇదంతా కల్లారు చూసిన ఆనంద్కి ఏం అర్థం కాదు. అంటే నువ్వు చెప్పిన కథలన్నీ నిజమా, నన్ను ఎక్కడ వదిలించుకుంటావేమో అని నేను నువ్వు చెప్పిన దానికంతా ఓకే అన్నాను, మీ అమ్మ ఆత్మ నిజంగానే నీతో ఉంటుందా, మీ అమ్మకి నేను నచ్చలేదా, మనం ఇద్దరం ఇంకా కలవలేమా అని సాడ్ గా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే అతని ఫ్రెండ్ తో మామ నాకు ఒక కథ చెప్పింది కదా, ఆ కథ నిజమేరా, నిజంగానే స్టెఫీ వాళ్ళ అమ్మ తనతోనే ఉంటుందిరా, స్టెఫీని నన్ను టచ్ కూడా చేయనివ్వట్లేదు అని అలా షాక్ లో ఉంటాడు. లాభం లేదురా, ఇంకా పాపిష్టి దెయ్యంతో నేను కలిసి ఉండలేను, దెయ్యాల ఇంట్లోకి వెళ్ళి నేను ఎలా ఉంటానురా, నాకు డివోర్స్ కావాలని ఫ్రెండ్తో అంటే రే పెళ్ళైనా ఫస్ట్ రోజుకే డివోర్స్ అంటే ఎవరైనా నవ్వుతారు, ఒకవేళ డివోర్స్కి అప్లై చేసినా నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారా, అంత ఈజీ కాదు, కొన్ని రోజులు నువ్వు దీన్ని భరించాలి లేదా అడ్జస్ట్ అవ్వాలి అని చెప్తాడు. ఏంటి అడ్జస్ట్ అవ్వాలా అని అలా ఆలోచించుకుంటూ స్టెఫీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆనంద్ సోఫాలో కూర్చొని ఉంటే దీని గురించి ఆలోచించుకుంటూ స్టెఫీ అక్కడికి వచ్చి మనం ఇద్దరం బయటికి వెళ్ళి మాట్లాడదామని బయటికి తీసుకెళ్ళి, చిన్నప్పటి నుంచి మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం, ఈ ప్రపంచంలో నాకు తప్ప ఇంకెవరిని అంతగా ప్రేమించేది కాదు, ఆ విషయంలో అంటే ఏ స్కూల్లో చేరాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఏ కాలేజ్ ఏం చదవాలి ఇదంతా అమ్మే డిసైడ్ చేసేది, ఇప్పుడు కూడా ఈ పెళ్లి విషయంలో అమ్మ డిసిషన్ కావాలనుకున్నాను, అమ్మ డిసిషన్ ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టేలాగా ఉంది, మా అమ్మకి నువ్వు నచ్చట్లేదు, ఇక నుంచి ఇంట్లో డిసిప్లిన్ గా ఉండాలి, అమ్మకి నచ్చినట్టు ఎలాగైనా అమ్మని ఇంప్రెస్ చేయాలి అని చెప్తుంది. అంటే ఒకవేళ మీ అమ్మకి నేను నచ్చకపోతే నన్ను ఏమైనా చేస్తుందా అని అంటాడు. మా అమ్మ చాలా మంచిది, అలా ఏం చెయ్యదులే, నువ్వేం భయపడుకొని ఇంటికి తీసుకెళ్తుంది. ఇంటికి తీసుకెళ్ళంగానే ఆనంద్ దగ్గర స్టెఫీ వాళ్ళ నాన్న వచ్చి చూడు బాబు, స్టెఫీ నిన్ను ప్రేమించిందని చెప్పంగానే నిన్ను నేను ఎందుకు ఓకే చెప్పానో తెలుసా, నిన్ను నేను అల్లుడుగా యాక్సెప్ట్ చేయడానికి రీజనే వాళ్ళ అమ్మ దగ్గర నువ్వు ఎందుకో యాప్టెడ్ గా అనిపించావు, ఐ మీన్ దెబ్బలు తినడానికి బాగా స్ట్రాంగ్ గా ఉండని అతని
దగ్గర చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి స్ట్రాంగ్గా అందరూ చేరి నన్ను ఏం చేస్తున్నారా అని, నా వల్ల అవ్వట్లేదు మమ్మీ అని అనుకుంటాడు. ఇంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా, అదేంటంటే ఇంటిని ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి, చెత్త వేయకూడదు, ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి, మొత్తం ప్రాపర్గా ఉండాలి. బేబీ మీ అమ్మ ఎక్కడుంది, నాకు ఒకసారి కనిపించమని స్టెఫీతో అంటే హాయ్ చెప్పు అని అంటే ఆనంద్ హాయ్ మమ్మీ అని అంటాడు. దాంతో గోడ మీద ఉన్న వస్తువు ఆనంద్ ముందు వచ్చి గాల్లో ఆనంద్ని అలా చూస్తూ ఉంటుంది. దీని బదులు మీ అమ్మతో నేను మాట్లాడకపోవడమే మంచిదని స్టెఫీతో అంటే స్టెఫీ మళ్ళీ అమ్మకి చెప్పి ఆ వస్తువు ఎక్కడుండే వస్తువు అక్కడికి వెళ్ళేలా చేస్తుంది. ఆనంద్ వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నాడో ఇక్కడ కూడా అలాగే ఉంటాడండి. ప్రతి దానికి స్టెఫీ వాళ్ళ అమ్మ దగ్గర దెబ్బలు తింటాడు. సరిగ్గా డ్రెస్ చేయకపోతే ఒక దెబ్బ, ఇల్లు సరిగ్గా క్లీన్ చేయకపోతే ఒక దెబ్బ, ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టకపోతే దెబ్బ, ఇలా దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. లాభం లేదు, నేనే మారాలని అప్పటి నుంచి ఇంటిని క్లీన్గా ఉంచుకుంటాడు, ఎక్కడ వస్తువులు అక్కడే పెడతాడు, మొత్తం డిసిప్లైన్గా ఉంటాడు. ఆ తర్వాత ఇదంతా ఎందుకు చేశాడంటే స్టెఫీ దగ్గర కలిసి ఉండడానికి. స్టెఫీ దగ్గరికి వెళ్ళి స్టెఫీ పక్కన పడుకోవడానికి ట్రై చేస్తే దెబ్బలు పడతాయి రా, మళ్ళీ స్టెఫీ వాళ్ళ అమ్మ దగ్గర దెబ్బలు తింటాడు. ఏం చేసినా స్టెఫీ వాళ్ళ అమ్మకి నేను నచ్చట్లేదే, ఏంటి ఉంటుంది రీజన్, స్టెఫీతో కలిసి ఉండడానికి ఏం చేసినా కుదరట్లేదే అని అనుకుని అలాగే ఉంటాడు కొన్ని రోజులు. ఆ తర్వాత ఆనంద్ జాగింగ్ వెళ్తుంటే డిటెక్టివ్ గురించి చెప్తాను కదా, అతను తన షర్ట్ వెనకాల యువర్ ఇన్ డేంజర్ కమ్ విత్ మీ అని ఆనంద్ని రాసి పిలిచి ఆనంద్ దగ్గర సిమ్లాలో 2010లో ఒక బ్యాంక్ లో రాబరీ జరిగింది. అప్పటి నుంచి ఆ రాబరీ జరిగింది ఎవరా అని ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. నాకెందుకో ఇప్పుడు స్టెఫీ వాళ్ళ నాన్నే ఈ రాబరీ చేసి ఇక్కడికి వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. స్టెఫీ వాళ్ళ నాన్న స్టెఫీ వీళ్ళిద్దరూ ఎవరితోనో ఇంట్లో మాట్లాడుతుంటారు. నువ్వు నాతో కొంచెం కోఆపరేట్ చేస్తే వాళ్ళిద్దరిని జైలుకి పంపించొచ్చు అని అంటాడు. ఓ అలాగా, సరే అలాగే చేద్దామని ఆనంద్ ఒప్పుకుంటాడు. ఎందుకంటే డిటెక్టివ్ తెలియదు కదా లోపల ఉన్నది స్టెఫీ వాళ్ళ అమ్మ ఆత్మనే. ఆనంద్ వాళ్ళ ఫ్రెండ్ స్టెఫీ వీళ్ళు ముగ్గురు కలిసి షాపింగ్కి వస్తారు. అరే మావా నేను చెప్తే నువ్వు నమ్మట్లేదు కదా, ఇప్పుడు వెళ్ళి నువ్వు స్టెఫీ దగ్గర ఆ బ్యాగ్ తీసుకునిరా. స్టెఫీ వాళ్ళ అమ్మ వచ్చి మళ్ళీ నిన్ను అటాక్ చేసింది, అప్పుడు నేను చెప్పేది నీకు నిజమని అర్థమవుతుంది అని అంటే ఆనంద్ వాళ్ళ ఫ్రెండ్ స్టెఫీ దగ్గరికి వెళ్ళి బ్యాగ్ లాక్కుంటూ వస్తున్నాడు, పరిగెడుతున్నాడు. కానీ ఎక్కడ పరిగెడుతున్నాడో అక్కడే ఉన్నాడు, ముందు కదలట్లేదు. మావా నిజంరా నువ్వు చెప్పింది, ఓ నా ఫ్రెండ్ చెప్పింది నిజమే అని అనుకుంటుంటే షాపింగ్ మాల్లో ఉన్న బౌన్సర్స్ అందరూ వచ్చి ఆనంద్ వాళ్ళ ఫ్రెండ్ని బాగా కొడతారు. ఆ తర్వాత స్టెఫీ బ్యాగ్ తీసుకొని ఆనంద్ దగ్గరికి వచ్చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ స్టెఫీ వాళ్ళ నాన్న చర్చికి వెళ్ళింటారు. ఆనంద్కి చెప్పకుండా ఆనంద్ పడుకునే ఉండడంతో నిద్ర లేచి చూడంగానే స్టెఫీ లేకపోవడంతో ఏంటేది ఏలు భూతాలు ఉన్న ఇంట్లో నన్ను ఒక్కడనే వదిలేసి వెళ్ళిపోయారని అంటుంటే డోర్ బయట ఎవరో ఉన్నారు, వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నది డిటెక్టివ్. ఇంతవరకు బయట ఉండి ఇన్వెస్టిగేట్ చేస్తాను, ఇప్పుడు ఇంటి లోపలికి వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తానని డిటెక్టివ్ నన్ను కొంచెం లోపలికి రానివ్వవా అని లోపలికి వెళ్తే, ఓ మీరు లోపలికి వస్తారా, రండి ఆల్వేస్ వెల్కమ్ అని డిటెక్టివ్ని లోపలికి పిలుస్తాడు. ఇంటి మొత్తాన్ని డిటెక్టివ్ చూస్తుంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అలా గాల్లో పైకి లేస్తుంది. దాన్ని చూసిన తర్వాత డిటెక్టివ్ భయపడిపోయి ఇది నేను ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనుకున్నాను కానీ ఇది హర్రర్ ఇన్వెస్టిగేషన్లా అయిపోయిందని అన్న సౌండ్ రావడంతో భయపడి డిటెక్టివ్ అక్కడ నుంచి పారిపోతాడు. నాకు ఈ కేసు వద్దు, ఇన్వెస్టిగేషన్ వద్దు అని. ఆనంద్ వాళ్ళ సిస్టర్కి బేబీ పుడుతుంది. స్టెఫీ ఆనంద్ వీళ్ళిద్దరూ వెళ్ళి చూస్తారు. స్టెఫీ ఆనంద్తో మా ఇంట్లో జరిగే సిచ్యువేషన్స్ అన్నీ నీకు నచ్చట్లేదు కదా, నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నానని బాధపడుతున్నావు కదా అని స్టెఫీ బాధపడుతూ ఆనంద్తో అంటే, చాచా అలా ఏం లేదు, మీ అమ్మతోనే నాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది అని అంటాడు. నువ్వేం భయపడకు, నిదానంగా అమ్మకి నువ్వు నచ్చేస్తావులే అని అంటుంది స్టెఫీ. అండ్ అంతేకాకుండా మన ఇద్దరిని అమ్మ ఫిజికల్గా కలవనివ్వదు, కాకపోతే మనం చాట్ చేసుకోవచ్చు ఏమైనా అని చెప్తుంది. ఏంటి చాటింగ్ ని అమ్మ చూడదా అంటే అమ్మకి చదువు రాదు, సో మన చాటింగ్ ని చూడలేదు అని చెప్తుంది. దీంతో అప్పటి నుంచి రొమాంటిక్ గా మనోడు చాటింగ్ చేస్తాడు స్టెఫీతో. అమ్మయ్యా కనీసం చాటింగ్ లోనైనా నాకు ఫ్రీడమ్ ఉంది అని అనుకుంటాడు స్టెఫీ వాళ్ళ అమ్మని తలుచుకుంటూ. ఆ తర్వాత నెక్స్ట్ డే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్ గా స్టెఫీని ఆనంద్ పైకి ఎత్తుకొని ఇల్లు మొత్తం హ్యాపీగా తిరుగుతున్నాడు. లైట్స్ అంతా బ్లింక్ అవుతుంది. స్టెఫీ వాళ్ళ నాన్న వచ్చి ఏంటమ్మా ఏమైంది, అల్లుడు గారు నేను ఎత్తుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మీకు ఇంకా అర్థం కాలేదా, స్టెఫీ ప్రెగ్నెంట్ అయింది అని చెప్తాడు. అది చెప్పగానే లైట్స్ మళ్ళీ బ్లింక్ అవుతుంది. ఆనంద్ వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళిద్దరూ కలిసి డిటెక్టివ్ దగ్గరికి వెళ్ళింటారు. డిటెక్టివ్ ఏం చెప్పింటాడంటే,
ఇప్పుడు ఇంతకు ముందే ఆనంద్ వాళ్ళ ఫ్రెండ్ డిటెక్టివ్ దగ్గరికి వెళ్ళింటాడు. ఆ డిటెక్టివ్ ఏం చెప్పింటాడంటే, దెయ్యాల్ని మనం కన్ఫ్యూజ్ చేయాలి, నువ్వు ఒక పంచే స్టెఫీ ప్రెగ్నెంట్ గా ఉందని చెప్పు, అప్పుడు ఆ దెయ్యం నిన్ను ఏం చేయదు అని అంటాడు. దీన్ని ఆనంద్ వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళిద్దరు డిస్కస్ చేసి ఈ ఐడియా వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు కానీ ట్రై చేద్దామని స్టెఫీతో మాట్లాడి స్టెఫీ ప్రెగ్నెంట్ అని స్టెఫీ వాళ్ళ అమ్మని నమ్మిస్తారు. అప్పటి నుంచి స్టెఫీని ఆనంద్ని వీళ్ళిద్దరిని స్టెఫీ వాళ్ళ అమ్మ పెద్దగా డిస్టర్బ్ చేయదండి, వీళ్ళిద్దరికి మంచి ప్రైవసీని ఇస్తుంది. అప్పటి నుంచి ఇంకా ఆనంద్ దొరికిందే ఛాన్స్ అని స్టెఫీతో కలిసి హ్యాపీగా ఉన్నాడు. ఈ విషయం ఆనంద్ వాళ్ళ అమ్మ నాన్నకు తెలిసి కోడలు ప్రెగ్నెంట్గా ఉందంట, మనం వెళ్ళి చూడాలని ఆనంద్ వాళ్ళ నాన్న అమ్మ వీళ్ళిద్దరూ కలిసి ఇంటికి వస్తారు. స్టెఫీ వాళ్ళ ఇంటికి. నాన్న చప్పా పట్టుకున్నా నేను ఎవరు రమ్మన్నారు, అదేంట్రా నా కొడుకు ఇంటికి నేను రాకూడదా, ఇది నా ఇల్లు లాంటిది, నేను ఇక్కడికి వచ్చి ఏమైనా చేస్తానని లుంగి పైకెత్తుకొని ముందుకెళ్తే ఆ దెయ్యం గురించి తెలుసుకుని, నాన్న నువ్వు ఇక్కడ అదంతా చేయకూడదు, మన ఇంట్లో ఉండేలాగా ఇక్కడ ఉండాలనుకోకు అని అంటే, నువ్వెవర్రా నన్ను అడగడానికి, నేను ఏమైనా చేస్తాను, అయినా స్టెఫీ వాళ్ళ నాన్నే నన్ను ఏం అడగడు, స్టెఫీ వాళ్ళ నాన్న నేను ఇప్పుడు ఎంత క్లోజో తెలుసా అని రూమ్ లో వెళ్ళి సూరాపానం పుచ్చుకుంటుంటే, నాన్న నీకు చెప్తే అర్థం కాదా నాన్న అని, నేను బయటికి తీసుకెళ్తాను నిన్నని ఇంటి నుంచి బయటికి తీసుకెళ్తాడు. ఏంటి నాన్న నువ్వు నిజంగానే ఇంట్లో హ్యాపీగానే ఉన్నావా అని ఆనంద్తో అంటే, నేను హ్యాపీగానే ఉన్నాను అని అంటాడు. నాకెందుకో నేను చూస్తుంటే అలా అనిపించట్లేదురా, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను వెళ్ళి స్టెఫీ వాళ్ళ నాన్నతో మాట్లాడతాను, స్టెఫీ వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి నిన్ను ఆడుకుంటున్నారు కదా, చెప్తా వాళ్ళ పని అని ఇంట్లోపలికి వెళ్ళి స్టెఫీ వాళ్ళ నాన్న ఇద్దరు బయటికి రండ్రానే లుంగి పైకెత్తి, ఏం చేసి పెట్టారు నా కొడుకుని, బంగారం లాంటి పిల్లాన్ని ఇలా పాడు చేసి పెట్టారు కదరా, వాడు చూడు ఎలా అయిపోయాడు అని అంటుంటే పైన నుంచి పెద్ద గ్లాస్ వచ్చి కింద పడుతుంది. ఇప్పుడే ఆనంద్ వాళ్ళ నాన్నకు అర్థమవుతుంది, అరే ఇదేదో కొంచెం తేడాగా ఉంది, రే అర్జెంట్ గా బట్టలు ప్యాక్ చేయి, మనుషులు ఉంటారా ఈ ఇంట్లో, నేను ఇంకా ఇంట్లో ఉండను అని తన భార్యని తీసుకుని వీలైనంత తొందరగా మన ఇంటికి వచ్చారా అని అక్కడి నుంచి వచ్చేస్తాడు. స్టెఫీ ఆనంద్ వీళ్ళిద్దరూ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత పడుకునుంటే ఆనంద్కి ఒక ఫోన్ వస్తుంది వాళ్ళ ఫ్రెండ్ నుంచి. వాళ్ళ ఫ్రెండ్, మావా నిజంగానే స్టెఫీ వాళ్ళ అమ్మ ఆత్మ స్టెఫీ దగ్గరే ఉంటుందిరా, షాపింగ్ మాల్లో బౌన్సర్స్ దగ్గర నేను దెబ్బలు తిన్నాను అని చెప్తాడు. ఇది వినంగానే స్టెఫీ, అంటే ఈ విషయం నువ్వు నీ ఫ్రెండ్కి చెప్పావు, ఈ విషయం ఎవరితోనూ చెప్పకని నేను నీకు మొదట్లోనే చెప్పాను కదా, పెళ్లి కాకముందే ఎందుకు చెప్పావు. ఆనంద్ అంటాడు, నీకు ఒక అమ్మ ఉందని చెప్పావు కానీ ఇలాంటి ఒక అమ్మ ఉందని నాకు చెప్పలేదు కదా అని అంటాడు. దీంతో నేను ఫస్ట్లోనే అంతా చెప్పానని ఆనంద్కి స్టెఫీకి వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. హో నా మీదే అరుస్తున్నావు కదా, నాకెవరు లేరనుకుంటున్నావా, నాకు మా అమ్మ ఉందని అమ్మ అని గట్టిగా అరిచి, అమ్మ నువ్వు అనుకున్నట్టు నేను ప్రెగ్నెంట్ అంతా లేదు, అబద్ధం చెప్పాడు నీ అల్లుడు అని ఆనంద్ గురించి చెప్తే స్టెఫీ వాళ్ళ అమ్మ ఆనంద్ని అటాక్ చేస్తుంది. దీంతో ఆనంద్కి కొంచెం గాయాలు అవుతుంది. దీంతో ఎక్కువ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆనంద్ బాగా మందు తాగేసి ఇంటికి వచ్చేసి గొడవ చేస్తున్నాడు. స్టెఫీ వాళ్ళ అమ్మని, నువ్వు దమ్ముంటే నా ముందు రావే, ఇద్దరు తేల్చుకుందాం, నువ్వో నేను ఈరోజు తేలిపోవాలి రా, నా ముందు వచ్చి నిలబడని కింద పడిపోతాడు. ఆ తర్వాత ఈ సిచ్యువేషన్ లో స్టెఫీ ఆనందం చూసి చాలా బాధపడుతుంది. ఆనంద్ వాళ్ళ ఫ్రెండ్ డిటెక్టివ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఇంకా లాభం లేదని ఈ విషయం ఒక స్వామీజీ దృష్టికి తీసుకెళ్తారు. స్వామీజీ ఒక బామ్మ, ఆమె సిచ్యువేషన్ అంతా అర్థం చేసుకుని ఇంట్లో ఉన్న ఆత్మని నేను వెళ్ళేలా చేస్తాను అని చెప్తుంది. ఆనంద్ ఇంట్లో ఉంటే కత్తి ఆనంద్ వెనకాల వస్తుంది. నేను చూడకుండా ఉంటే నా భర్తని నువ్వు చంపేసేదాని కదా అమ్మ అని చేతులెత్తి దండం పెట్టి, ప్లీజ్ అమ్మ ఇక నుంచి వెళ్ళిపో, నా లైఫ్లో ఉండుకు అని చెప్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు ఆశాబా అనే ఒక మంత్రగాడు ఈ ఆత్మను పట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు కదా, ఆశాబా అతని హెడ్ దగ్గరికి వెళ్ళి, ఇదేనా మంచి టైమా అని అంటే, ఇదే మంచి టైము, వెళ్ళి ఆత్మని పట్టుకో లేదంటే నీ లైఫ్లో అవ్వదు అని చెప్తాడు. ఇంట్లో అప్పటి నుంచి స్టెఫీ వాళ్ళ నాన్న ఆనంద్ వీళ్ళిద్దరూ ఇండివిజువల్గా బాధపడుతూ ఉంటారు. స్టెఫీ వాళ్ళ అమ్మ గురించి తలుచుకుంటూ. స్టెఫీ వాళ్ళ నాన్న కూడా అమ్మ నచ్చదు, ఇప్పుడు నీ కూతురు మీద నీ కేరింగ్ ప్రేమ ఉండాలి కానీ ఇంత ఉండకూడదు కదా, నీ కూతురికి ఇష్టమయ్యే కదా పెళ్లి చేసుకుంది, అయినా ఇప్పటికీ నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదని కోప్పడుతున్నాడు. ఆ తర్వాత చర్చ్లో స్టెఫీ వాళ్ళ నాన్న ఆనంద్ వాళ్ళ ఫ్రెండ్ కలుసుకుంటారు. ఆనంద్ వాళ్ళ ఫ్రెండ్ స్టెఫీ వాళ్ళ నాన్నతో, ఇప్పటికీ మించిపోయిందేమి లేదు, ఇలాగే ఉంటే వీళ్ళిద్దరూ కలిసి బ్రతకలేరు, సిమ్లాల నుంచి కొంతమంది నన్ను మీట్ అవ్వడానికి వచ్చారు, వాళ్ళు ఆత్మని బంధించి తీసుకెళ్తారంట అని చెప్తాడు. అదేనండి ఆశాబా, ఇందుకు మీకు ఓకేనా అని అంటే ఇంకా వేరే ఆప్షన్ లేక స్టెఫీ వాళ్ళ
నాన్న ఒప్పుకుంటారు. ఆ తర్వాత ఆశాబా అండ్ ఇంకా కొంతమంది ఇంట్లోకి వస్తారు. మీ అమ్మకి సంబంధించిన వస్తువులన్నీ నా దగ్గర ఇచ్చేయండి, నేను మీ అమ్మని కంట్రోల్ చేస్తాను అని హలో మమ్మీ అని అంటాడు ఆశాబా. ఈ డిటెక్టివ్ ఒక మంత్రవాదిని చూపించుంటాడు కదా, ఒక బామ్మని. ఆ బామ్మ కూడా ఇంట్లో పూజలు చేస్తుంది. అప్పుడే ఆ బామ్మ ఆశాబా గురించి తెలుసుకుని వీళ్ళతో ఏం చెప్తుందంటే, ఆశాబా మామూలోడు కాదు, మనుషులకు మించి పవర్ ఉన్న మనుషులు. వీళ్ళు ఆత్మలను బంధించి వంశాన్ని కాపాడుకోవడం కోసం ఈ ప్రపంచంలో ఉన్న ఆత్మలన్నీ వీళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అందువల్ల వాళ్ళ వంశం ఏం కాకుండా అలాగే ఉంటుంది. ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా మీ అమ్మగారి ఆత్మ ఇక్కడే ఉండి, మీ అమ్మగారి ఆత్మకి పవర్ ఎక్కువ, ఈ ఆత్మ కోసమే వీళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అని చెప్తుంది. ఇదంతా విని స్టెఫీ బాధపడుతుంది, ఏడ్చేస్తుంది. అంతేకాకుండా వీళ్ళ దగ్గరికి ఒక ఆత్మ వెళ్ళిందంటే మంచి ఆత్మగా ఉన్నా కూడా అది చెడ్డ ఆత్మగా మారిపోతుంది. ఆశాబా గురించి మీరు చెప్పారు కదా, ఆశాబా మనిషే కాదు, ఆశాబా కూడా ఒక ఆత్మ రూపంలో ఉన్న మంచి శక్తివంతమైన ఆత్మ ఎక్కడుందా అని వెతకడమే వీళ్ళ పని అని చెప్తుంది. ఇంకోవైపు ఆశాబా స్టెఫీ వాళ్ళ అమ్మ వస్తువులన్నీ తెచ్చుకొని అమ్మ ఆత్మని వశం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అమ్మగారి ఆత్మ స్ట్రగుల్ అవుతూ ఉంటుంది, ఘోరాతి ఘోరంగా శబ్దాలు చేస్తుంది. ఈ బామ్మ అక్కడికి వెళ్ళి ఆశాబా దగ్గర నుంచి స్టెఫీ వాళ్ళ అమ్మ ఆత్మని కాపాడడానికి ట్రై చేస్తుంది. ఇద్దరి మధ్య గొడవ నడుస్తుంది. ఈ గొడవలో ఆశాబా దగ్గర బామ్మే గెలుస్తుంది. కొన్ని మంత్రాలు చదివి వాళ్ళందరినీ అక్కడ నుంచి వెళ్ళేలా చేస్తుంది. ఆ తర్వాత స్టెఫీ వచ్చి ఆనంద్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అప్పుడే స్టెఫీ బాడీలో నుంచి ఒక పవర్ వెళ్తుంది. ఇది చూసిన తర్వాత వీళ్ళకి అర్థమైంది ఏంటంటే స్టెఫీ వాళ్ళ అమ్మ అక్కడ నుంచి వెళ్ళిపోయిందని. స్టెఫీ వాళ్ళ అమ్మ స్టెఫీ కోసం, స్టెఫీ హ్యాపీనెస్ కోసం అక్కడ నుంచి వెళ్ళిపోతున్నట్టు ఆనంద్ని స్టెఫీని వీళ్ళిద్దరిని కలిపినట్టు మనకు చూపిస్తారు. ఆ తర్వాత ఈ డిటెక్టివ్ ఆ బామ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మయ్య ఎలాగోలాగా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఇంకా ఆశాబా మళ్ళీ తిరిగి రాడు కదా అంటే, మళ్ళీ వస్తాడు ఆశాబా. ఏదో ఒక రోజు మళ్ళీ ఈ ఆత్మని పట్టుకోవడానికి వాళ్ళు వస్తారు అని చెప్తుంది. సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చి ఇంతటితో ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎగ్జైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.